My friends, this is the day my grandmother, Mrs. Stella Dinakaran, received the anointing of God. ఈ రోజు మా యొక్క నాన్నమ్మ గారు స్టెల్లా దినకరణ్ గారు దేవుని ఆత్మ అభిషేకమును పొంది ఉన్న రోజు. We praise God for that day. ఆ రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాము. May that anointing and grace fall upon you also. ఆ యొక్క అభిషేకము కృప మీ మీద కూడా కృమ్మరించబడును గాక. Make you a blessing. మిమ్మును దీవెనకరంగా చేయును. Please praise God along with us for this special day. దయచేసి మాతో కూడా ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి దేవునిని స్తుతించండి. Let's choose to listen to his word today also from Proverbs 14:27. ఈ రోజును కూడా సామెతలు 14:27 నుంచి దేవుని యొక్క వాక్యమును ఆలకించుటకు ఎంపిక చేసుకుందాం. The fear of the Lord is a fountain of life. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. The fear of the Lord is the beginning for everything. యెహోవా యందు భయభక్తులే సమస్తమునకు ప్రారంభం. It's the beginning for wisdom, the Bible says. దేవుని యొక్క వాక్యం చెప్తుంది జ్ఞానమునకు అది ఆరంభం. And it's where life flows and springs forth. అక్కడ జీవము ప్రవాహముగా ఊట వలె వస్తోంది. Here it says it turns a person away from the snares of death in his life. అది ఒక వ్యక్తిని మరణ పాశముల నుంచి విడిపిస్తుందని ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. The things that come to make us die in our life, we escape it thanks to the fear of God. మనము ఈ లోకములో మరణానికి చేరువ చేసే సంగతుల నుంచి తప్పించుకుంటూ ఉన్నాం దేవుని యందలి భయమునకు వందనములు. If you look at the traffic in different parts of India, భారతదేశంలోని వివిధ భాగాల్లో ట్రాఫిక్ ను మనం గమనించినట్లయితే in some cities where they respect the traffic rules and the police, కొన్ని నగరాల్లో ట్రాఫిక్ నియమాలను పోలీసు వారిని గౌరవించి క్రమంగా నడుస్తూ ఉంటాయి. the flow of traffic is so beautiful and perfect. Every car goes how it's supposed to. ట్రాఫిక్ యొక్క ప్రయాణ సరళి చాలా క్రమబద్ధంగా వెళ్ళవలసిన విధంగా అవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. But in the places where they don't respect the rules, కానీ ట్రాఫిక్ నియమాలను గౌరవించని ప్రాంతంలోనైతే in the same flowing lane, వెళ్తూ ఉన్న అదే దారిలో one car will come this side, ఒక కారు ఈ వైపు నుంచి వచ్చేస్తుంది, one car will come in the opposite direction in the same lane. ఇంకొక కారు అదే లేన్ లో వ్యతిరేక్తమైన దిశలో నుంచి వచ్చేస్తుంది. There'll be total chaos and traffic. ఎక్కడ చూసిన ట్రాఫిక్ లో గందరగోళం అనిపిస్తోంది. That's how our life also is. మన జీవితం కూడా అలాగునే ఉంటుంది. When we respect him so much, మనం ఆయన ఎంతగానో గౌరవించి ఉన్నప్పుడు, we fear that God should be pleased. He's watching over our life. ఆయన మనల్ని గమనిస్తున్నాడు, మన జీవితాలను బట్టి దేవుడు సంతోషించాలని మనం భావించినప్పుడు, When we know that he is watching us, ఆయన గమనిస్తున్నాడనే సంగతి మనం ఎరిగి ఉన్నప్పుడు, he has to be obeyed to and pleased. ఆయనకు మన విధేయులం కావాలి, ఆయన ఆనందపరచాలని మనం భావించినప్పుడు, Then we receive the fountain of life which God gives. అప్పుడు మనకు దేవుడు అనుగ్రహించు జీవపు ఊటను మనం పొందుకుంటాం. నా పేరు జయ అండి, నాది రాజమండ్రి అండి. దినకరన్ అయ్య గారికి, కుటుంబ సభ్యులందరికీ నా వందనాలండి. మా అబ్బాయి పేరు భువనేష్ అండి. బాబుని మేము చిన్నప్పటి నుంచే 3వ నెల నుంచే యంగ్ పార్ట్నర్ కింద జాయిన్ చేసాం. అప్పటి నుంచి కూడా బాబు కాపుదల కంచి దేవుడు వేస్తాడండి. ఎక్కడైనా పడిపోయినా చేసిన గాయాన్ని మళ్ళీ మానిపోయేవాడు. బాబు 10th అయిన తర్వాత గేమ్స్లో వెళ్ళాడండి, హ్యాండ్బాల్ ప్రాక్టీస్ అయ్యి కర్నూలులో 2 సంవత్సరాలు అక్కడ చేశాడండి. అయితే కర్నూలులో ఎలాగుండేవాడు ఏంటని మాకు భయం వేసేది. ఒక నైట్ వాడు ఫోన్ చేసి నేను ఉండను అక్కడ, నేను వచ్చేస్తాను అన్నాడు. తీరా మేము సర్టిఫికెట్లన్నీ అక్కడ ఇచ్చేసాము. ఏంటి నాయన ఇలా ఉందని చెన్నైకి వెంటనే ఫోన్ చేశాను నేను. బ్రదర్ గారు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసి ఏమవుదమ్మా బాబు మళ్ళీ ఫోన్ చేస్తాడు నీకు, మళ్ళీ ఫోన్ చేసి బాబు అన్నాడు నేను ఉండిపోతానమ్మా ఇక్కడే అన్నాడు. 2-3 సంవత్సరాలు కూడా అక్కడ ఎలా గడిచిందో కూడా మాకు తెలియదండి. నిజంగా దేవుని కృప. దినకరన్ గారు అయ్య గారు ప్రార్థనలు, తర్వాత చెన్నై వాళ్ళు ప్రార్థనలు, తర్వాత బాబు డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో కూడా ఏం చదవలేదు. రాజమండ్రిలో కాలేజీలో జాయిన్ అయ్యాడు. కర్నూలులో ఉండేవాడు. కాలేజీకి వెళ్ళడానికి ఏం లేదు, యూట్యూబ్లో చూసే చదువుకున్నాడు. ఫస్ట్ సెమిస్టర్లో అన్నీ పాస్ అయిపోయాడు. బాబుతో చదివిన వాళ్ళు అందరూ ట్యూషన్లు ఉన్నాయి, కాలేజ్ ఉన్నాయి, ఎవ్వరూ పాస్ అవ్వలేకపోయారు. కేవలం దేవుని కృప ఇది. ఆ తర్వాత ఆర్మీకి మాకు చెప్పలేదు, ఆర్మీకి పెట్టేసుకున్నాక అమ్మ ఎగ్జామ్ ఉంది మార్చిలో అన్నాడు. ఇదేంట్రా ఇలా పెట్టుకున్నావేంటి నువ్వు అంటే అదేమవదమ్మా అంటే ఎగ్జామ్లో కూడా పాస్ అయిపోయాడమ్మా. ఆ తర్వాత ఏమో రన్నింగ్ ఉందా అన్నాడు. కాకినాడలో పెట్టారు రన్నింగ్. ఎంతమంది పిల్లలు పరిగెట్టలేక ఆయాసపడి పడిపోయారు. బాబు ఓడిపోయిన వాళ్ళందరినీ బయటకు పంపించారు. బాబు లోపలే ఉన్నాడు అని అనుకున్నాను. బాబు విన్ అయినట్టున్నాడు. తీరా చూస్తే రన్నింగ్ అయిన తర్వాత వాళ్ళకి మెడికల్లో బాబుకి హ్యాండ్బాల్ నేర్చుకోవడం వల్ల ఏను చిటికినేలు కొద్దిగా డ్యామేజ్ అయ్యిందమ్మా. అయితే నాకు భయం వేసింది, అందులో ఏమైనా అవుతుందా అంటే అందులో కూడా ఆడు విన్ అయిపోయాడు. ఆ తర్వాత ఆడికి ఆస్తమా ఉంది, అవన్నీ చెకప్ చేశారంట, మెడికల్ వాళ్ళు చేసినంతసేపు కూడా నేను ఇక్కడ చెన్నై వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాను. వాళ్ళు కూడా ఇసుక్కోకుండా ఏ నిమిషంలో అయినా ప్రేయర్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత అన్నిట్లో సెలెక్ట్ అయిపోయాడు.
సెలెక్ట్ అయిపోయి మొన్న డిసెంబర్ 26వ తారీఖుని ఇంకా గోవా వెళ్ళాలమ్మా ట్రైనింగ్కి అన్నాడు. అది కూడా చాలా భయంతో పంపించాం మేము. అసలు వాళ్ళు ఏమన్నారు ముందు ఫోన్ ఏమని అనేసారండి. కానీ వారానికి 3 సార్లు ఇస్తున్నారు. 7 నిమిషాలు మాట్లాడతాడు. ఆది, సోమ, మంగళ. అక్కడ జరిగిన విశేషాలన్నీ చెప్తున్నాడు. కష్టంగా అయితే నాకు చాలా ఉందమ్మా, కానీ నువ్వు ప్రేయర్ చేయించు. ప్రేయర్ చేయంతే దేవుడు నాకు కాపుదలిస్తాడు. ఇక్కడ రాజమండ్రి ప్రేయర్ టవర్కి ప్రతి మంగళవారం వస్తాను. సిస్టర్ గారికి, బ్రదర్ గారితో కూడా చెప్తున్నాను. వాళ్ళు ప్రేయర్ చేస్తున్నాడు. ఎన్నో ఆపదల నుంచి దేవుడు నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు బాబుకి 6 నెలల ట్రైనింగ్ ఉందమ్మా. 6 నెలల్లో కూడా బాబు సాధించేస్తాడనే నేను నమ్మకంతో ఉన్నాం మేము. కేవలం దినకర్ అయ్య గారు ప్రేయర్ వల్లే. చిన్నప్పుడే బాబుని యంగ్ పార్ట్నర్గా జాయిన్ చేసిన తర్వాతే బాబు విషయంలో అన్ని అద్భుతాలే పొందుతున్నామండి. అందుకని దినకర్ అయ్య గారికి, కుటుంబ సభ్యులందరికీ నా వందనాలండి. రాజమండ్రి ప్రేయర్ టవర్లో కూడా వందనాలండి. యేసు పిలుచుచున్నాడు భాగస్థల ఆశీర్వాద కూటము, బుచ్చయ్య నగర్, రాజమండ్రి. There'll be a special meeting for the Jesus Calls partners where we'll be laying hands upon each one of you and praying for you on Saturday morning. శనివారం ఉదయకాలమున యేసు పిలుచుచున్నాడు పరిచర్య భాగస్థులందరి కొరకై వ్యక్తిగతముగా వారి కొరకై చేతులుంచి ప్రార్థించే ప్రత్యేకమైన కార్యక్రమము జరిగించనయ్యున్నాం. అయ్యగారి దగ్గర చెప్పాను, నా కుమార్తెకు ఉద్యోగం దొరకాలని ప్రార్థన చేయమని. తరువాత నెలలోనే ఉద్యోగం దొరికింది. As we prayed together that morning, I believe God will bless every partner and increase you 1,000 times. ఆ ఉదయకాలమున మనమందరమును కలిసి ప్రార్థన చేయిచు ఉండగా ప్రభువు ప్రతి ఒక్క భాగస్థుని ఆశీర్వదించి 1000 రెట్లు వారిని అధికముగా వర్ధిల్ల చేస్తారని మనము నమ్ముచూ ఉన్నాము. ఫిబ్రవరి నెల 14వ తేదీ శనివారం ఉదయకాలం 9 గంటల నుండి ఆరంభించబడుతుంది. స్థలము రాక్ చర్చ్ ఆఫ్ ఇండియా, రాక్ సెంటర్, బుచ్చయ్య నగర్, రాజమండ్రి. యేసు పిలుచుచున్నాడు భాగస్థల ఆశీర్వాద కూటము. My dear friends, నా ప్రియ స్నేహితులారా, today God is going to bring a sound of victory in our lives. ఈ రోజు మన యొక్క జీవితంలో దేవుడు విజయవంతమైనటువంటి స్వరాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు. The Lord has come in our midst to give each one mighty victory. దేవుడు మన మధ్యలో సంచరించి మనలో ప్రతి ఒక్కొక్కరికి శక్తివంతమైనటువంటి విజయాన్ని దయచేయాలని కోరుతూ ఉన్నాడు. In Psalm 118 we're going to meditate tonight. ఈ రోజు రాత్రి 118వ కీర్తన గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. I want to share 3 ways in which God is going to give you victory. 3 విధాలుగా దేవుడు మీకు విజయాన్ని అనుగ్రహించబోతున్నాడనే విషయాన్ని మీకు తెలియచేయబోతున్నాను. Firstly, victory in your purpose. మీ యొక్క ఉద్దేశము ద్వారా దేవుడు విజయాన్ని సాధించబోతూ ఉన్నాడు. In your life's purpose. మీ యొక్క జీవిత ఉద్దేశాన్ని గురించినటువంటి. Secondly, he is giving us victory over death. రెండవదిగా ఆయన మరణంపై విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. Over the death in our lives. మన జీవితంలో మరణం పైన జయాన్ని ఇస్తున్నాడు. When things are dying, ఒకవేళ విషయాలన్నీ కూడా చనిపోతూ ఉన్నట్లు అనిపిస్తే, when things are dying in our life, మన యొక్క జీవితంలో కొన్ని విషయాలు చనిపోతున్నట్లయితే, we can't bear it humanly. మానవాళిగా మనం వాటిని భరించలేకపోతూ ఉన్నట్లయితే, The pain is too much. ఈ యొక్క నొప్పి చాలా బాధగా ఉన్నది. We think we are finished. మనం అనుకుంటాం ఇక నా జీవితం ముగించింది అనుకుంటాం. We are powerless to even move sometimes. కొన్నిసార్లు ముందుకు వెళ్ళలేనటువంటి నిస్సహాయ స్థితిలో మనం ఉంటున్నాం. There was someone who came with a prayer request. ఒక సహోదరి ఒక ప్రార్థన విన్నపంతో మమ్మల్ని సంప్రదించారు. She said, I have lost 4 children in miscarriage. ఆమె ఏమన్నారో తెలుసా? 4 పిల్లలను నేను గర్భస్రావం ఏర్పడడం ద్వారా నేను 4 కోల్పోయానని సెలవిచ్చింది. Please pray for me. దయచేసి నా కోసం ప్రార్థించండి. Tears were rolling down her eyes. ఆమె కళ్ళలో నుంచి కన్నీరు కారుతూ ఉన్నది. Comfortless. ఆమెను ఓదార్చేవారంటూ ఎవరు కూడా లేరు. How can we carry such agony? అలాంటి వేదన ఎవరైనా మోసుకుని వెళ్ళగలరా? How can we move forward with such pain? అలాంటి వేదనతో ఎవరైనా ముందుకు కొనసాగగలరా? We cannot bear this valley of death by ourselves. మరణాంధకారమైనటువంటి లోయలను మనం ఏమాత్రం కూడా ముందుకు కొనసాగలేకపోతూ ఉన్నాం. Today you might be in the path of death because of sickness. ఒకవేళ వ్యాధిని బట్టి మీరు మరణ పాశముల వెంబడి వెళుతూ ఉన్నారేమో, or due to separation in your home. మీ యొక్క గృహంలో మీరు వేరుపరచబడి అలాంటి మరణ వేదన గుండా వెళుతున్నారేమో, due to loneliness. ఒకవేళ ఒంటరితనాన్ని మిమ్మల్ని చంపివేస్తుందేమో, due to failures.
మీ యొక్క జీవితంలో ఓటమి పాలయ్యారేమో, due to losses. అనేకమైనటువంటి నష్టాలు మీరు ఎదుర్కొన్నారేమో. But my friends, అయితే నా ప్రియ స్నేహితులారా, for his children, ఆయన పిల్లలకు God gives victory over this path of death. ఈ మరణకరమైన మార్గం నుండి దేవుడు తన పిల్లలకు విజయాన్ని దయచేస్తూ ఉన్నాడు. He makes you conquer it. ఆయన అత్యధికమైనటువంటి విజయాన్ని దయచేస్తూ ఉన్నాడు. Even though it's humanly difficult, ఒకవేళ మానవాళిగా ఇది చాలా కష్టతరమే, కానీ rely upon him. ఆయనను మీరు హత్తుకున్నట్లయితే He is the only one who can make you conquer death. ఆయన మాత్రమే మరణంపై మనకు విజయాన్ని దయచేయగలిగిన వాడు. We see it in Psalm 118, 17 and 18. 118వ కీర్తన 17, 18 వచనాలు మనం ఈ వాక్యాన్ని చూడగలము. The psalmist says, కీర్తనకారుడు ఇలాగున సెలవిస్తున్నాడు, I will not die, నేను చావను, but I will live, నేను జీవించెదను, and I will proclaim what the Lord has done. నేను సజీవుడైన యెహోవా గొప్ప కార్యాలను వివరించెదను. The Lord has chastened me severely, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను గాని, but he has not handed me over to death. ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. Yes, the Lord will not let your life to die. అవును, ఆయన నీ యొక్క జీవితాన్ని ఏమాత్రం మరణమునకు అప్పగించడు. He will not allow your life to perish. నీ యొక్క జీవితాన్ని ఏమాత్రం నాశనమునకు అప్పగించడు. Today he is giving you a victory over death. ఈ రోజు మరణం పైన ఆయన మీకు విజయాన్ని దయచేస్తూ ఉన్నాడు. The path of death in our life. మన యొక్క జీవితంలో ఉన్నటువంటి మరణ మార్గము గుండా. And this verse says, the Lord has chastened me severely. ఈ వాక్యం తెలియచేస్తూ ఉన్నది, యెహోవా నన్ను కఠినముగా శిక్షించను కానీ He has worked in my life. ఆయన నా జీవితంలో క్రియ చేశాడు. In this path of death that he's allowing me to go through. ఆయన మరణమైనటువంటి మార్గము గుండా నన్ను నడిపించాడు. But he has not handed me over to death. ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. The Lord allows this for a reason. దేవుడు ఒక కారణంగా వీటన్నిటి కూడా మన జీవితంలోకి అనుమతిస్తూ ఉన్నాడు. It is to chasten, transform our spirit. మన యొక్క ఆత్మలను రూపాంతరపరచడం కోసమై ఆయన మనల్ని వెంబడిస్తున్నాడు. Transform our character. మన యొక్క గుణాతిశయాన్ని మార్చడం కోసమై, Transform our thinking మన యొక్క ఆలోచన మార్చడం కోసమై, from thinking in the human self. మానవాతీతంగా మనము ఆలోచించకుండా ఉండడం కోసమై He puts to death our self, మనలను మరణానికి కొన్నిసార్లు అప్పగిస్తూ ఉన్నాడు. our human self, అయితే మానవాతీతమైనటువంటి రీతిలో మనము గమనించి చూసినట్లయితే by taking us in this path. మనం ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నాం. And he makes us resurrect in his image. ఆయన తన స్వరూపంలోనికి మనలను పునరుద్ధరింప చేస్తూ ఉన్నాడు. When he makes you conquer this path, ఈ మార్గము గుండా ఆయన మీకు అత్యధిక విజయాన్ని దయచేస్తున్నాడు. you will come out as a new person, మీరు నూతన వ్యక్తిగా బయటికి రాగలరు. a person filled with Jesus. యేసుతో నింపబడిన వ్యక్తిగా దేవుడు మారుస్తున్నాడు. This is why he allows it. కనుకనే ఆయన ఈ విధంగా అనుమతిస్తూ ఉన్నాడు. If we don't see these troubles in our life, మన యొక్క జీవితంలో ఇలాంటి శ్రమలను మనం చూడకపోయినట్లయితే many of us don't reach out to him. మనము ఆయన యొద్దకు ఏమాత్రం వెళ్ళలేం. We don't seek him. ఆయనను వెదకలేం. We don't ask for his help. ఆయన సహాయాన్ని ఏమాత్రం కూడా మనము కోరుకోలేం. Sometimes he allows this path కొన్నిసార్లు ఇలాంటి మార్గాన్ని దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. so that we can seek for the Lord's salvation. మనము దేవుని యొక్క రక్షణ గురించి వెదకవలసిన వారమైన. If we have depended on our business alone to prosper us, మనము మన వ్యాపారం మీద ఆధారము చేసుకుని మనల్ని వర్ధిల్లాలనుకున్నట్లయితే he may allow it to fail. ఆయన మనలను ఓటమి చవి చూడడానికి అనుమతిస్తూ ఉన్నాడు. If we depend only on the love of other people, that I have so much love, ఇతరులు నన్ను ప్రేమిస్తున్నారు, వారి మీద నేను ఎంతగానో ప్రేమిస్తాను అనుకున్నట్లయితే he will show how the world is by allowing betrayal to come in our lives. మన యొక్క జీవితంలో ఈ ప్రపంచము ఏ విధంగా మనలను అప్పగిస్తూ ఉన్నదన్న విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. If we are after money all the time without more than the Lord, దేవుని కంటే ఎక్కువగా ధనమని ధనాపేక్షతో వెళ్ళినట్లయితే we will become empty. అప్పుడు మనము ఖాళీ అయిపోవడానికి ఆస్కారం ఉన్నది. He takes us through this path ఆయన అలాంటి మార్గము గుండా మనలను నడిపిస్తూ ఉన్నాడు. when our trust and our love are on other things and other people. మన యొక్క నమ్మిక ఇతరుల మీద, ఇతరుల విషయాల్లో, ఇతరుల పైన మన యొక్క నమ్మికను మనము కలిగి ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా? He transforms our heart to instead depend on Jesus. ఆయన మన హృదయాన్ని మార్చి ప్రభు అయినటువంటి యేసు మీద ఆధారపడేలా మనల్ని చేస్తూ ఉన్నాడు. To start loving Jesus. మనము యేసుని ప్రేమించేలాగున చేస్తూ ఉన్నాడు.
to seek His help ఆయన సహాయం కోరుకునేలా చేస్తూ ఉన్నాడు. and to live our life with Him ఆ తరువాత ఆయనతో కూడా జీవించే విధానాన్ని దేవుడు మనకు కలుగు చేస్తున్నాడు. in victory. ఆయన విజయోత్సాహాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. I wrote a song recently ఇటీవల నేను ఒక పాటను రాశాను. in Tamil called Kalam Marum. కాలం మారుతుంది అనేటువంటి తమిళ పాటను రాశాను. It means the seasons will change. దీని అర్థం ఏంటో తెలుసా? కాలం మారుతుంది అని. And I had written a line in that song. ఆ పాటలో ఒక చిన్న కార్యక్రమం రాశాను. Like a tree that sheds its leaves in fall, ఏ విధంగా చెట్టులో ఉన్నటువంటి ఆకులు ఎలా క్రింద పడిపోతూ ఉన్నాయో, which doesn't mean that it's dying. దీని అర్థం అవన్నీ కూడా చనిపోతాయి అనేటువంటి అర్థం ఏమాత్రం కాదు. You will also sprout new beautiful leaves in this season. అవన్నీ కూడా వచ్చేటువంటి యొక్క కాలములో మంచిగా ఫలభరితం ఇచ్చేటువంటి ఆకులుగా మార్చబడుతున్నాయి. When the tree sheds its leaves, it doesn't mean it's dying. చెట్టులో నుండి ఆకు రాలినంత మాత్రాన ఆ యొక్క ఆకు చనిపోతుందని కాదు. So you also don't be afraid. కనుక మీరు భయపడనవసరం లేదు. In this path of death, మరణ మార్గము గుండా someone who is coming with you ఎవరో మనతో ఒక్కరు తోడుగా వస్తున్నారు. to transform you, మనల్ని రూపాంతరపరుస్తున్నారు. to make your eyes fall upon Him, ఆయన వైపు మన యొక్క దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. to totally depend on Him, పరిపూర్ణంగా ఆయననే హత్తుకొని ఉంటున్నాం. so that your life and your future will be successful. అలాగున చేయడం ద్వారా మీ యొక్క జీవితము, మీ యొక్క సమస్తము కూడా విజయవంతం కాబోతున్నది. When my grandfather, Dr. D.J.S. Dinakaran, was so sick at a time, మా తాతగారు అయినటువంటి డాక్టర్ డిజిఎస్ దినకన్న గారు ఆ దినాల్లో వ్యాధి పడకనై ఉన్నవారు. his lungs was terribly affected. తన యొక్క ఊపిరితిత్తులంతా కూడా భయంకరంగా వేదనకు గురయ్యాయి. He began coughing continuously. అతడు ఎప్పుడు దగ్గుతూనే ఉండేవాడు. And he was vomiting blood. ఆయన రక్తాన్ని వాంతులు చేసుకునేవారు. The walls of the room was filled with blood. గదిలో ఉన్నటువంటి ప్రతి గోడ పైన కూడా రక్తపు మరకలు ఉండేటువంటి. Coughing and coughing. దగ్గుతూ ఉండేవారు. He could not bear it anymore. ఆయన ఈ యొక్క భారాన్ని భరించలేకపోయాడు. He was dying. ఆయన చనిపోతూ ఉన్నాడు. At that moment, అలాంటి సమయంలో Satan appeared in his room. సాతానుడు ఆయన యొక్క గదిలోనికి ప్రవేశించాడు. And he said, దినకరన్, look at how Jesus has left you. ప్రభు అయిన యేసు ఏ విధంగా నేను చేయి విడిచిపెట్టాడు ఒకసారి చూడమన్నాడు. Look at what he has done to you, even though you follow him. నీవు ఆయనను వెంబడించినప్పటికీ ఆయన నీకు ఏం చేశాడో ఒక్కసారి నువ్వు గమనించమంటున్నాడు సాతాను. You have served him so faithfully. నమ్మకంగా ఆయనకి ఎంతగానో సేవను చేసావు కదా. Why should he allow you to die? ఎందుకు ఆయన నిన్ను చనిపోవడానికి అనుమతిస్తూ ఉన్నాడు అని సెలవిచ్చాడు. Tell me, Dinakaran. దినకరన్ నాతో చెప్పమన్నాడు. Now tell me that you will follow me. ఇప్పుడు నీవు నన్ను వెంబడించినట్లయితే And I will make you my prophet. నేను నిన్ను నా ప్రవక్తగా చేసుకుంటానన్నాడు. I will remove this sickness from you. నీలో నుండి యొక్క వ్యాధిని తొలగిస్తానన్నాడు. The devil only brought that sickness, సాతానుడి యొక్క వ్యాధిని తీసుకొచ్చాడు. but he says he'll remove it from him. అయితే ఏమంటున్నాడు తెలుసా? నేను దాన్ని తీసేస్తానంటున్నాడు. I will remove the sickness. నీ వ్యాధిని నేను తొలగిస్తానంటున్నాడు సాతానుడు. I will give you all the fame and glory in this world. ఈ లోకములో నీకు సమస్త విధమైనటువంటి పేరును ప్రఖ్యాతిని దయచేస్తానంటూ ఉన్నాడు. You will be honored in this world. ఈ లోకములో నీవు ఘనపరచబడేదవు. All the riches will belong to you. సమస్త సిరి సంపదలు నీ సొంతం అవుతాయి. Just say that you will follow me. ఒకవేళ నీవు నన్ను వెంబడించినట్లయితే ఇలాగున జరుగుతుంది. My grandfather said it was so sweet of a deal. అప్పుడు మా తాతగారు ఏమన్నారు తెలుసా? నీ మాటలు చాలా తీయగా ఉన్నాయి అంటున్నాడు సాతానుతో. It was so tempting అవి నన్ను చాలా శోధిస్తూ ఉన్నాయి. because he was in so much pain and agony. ఎందుకనగా ఆయన ఎంతో వేదనతో నొప్పితో బాధపడుతూ ఉన్నారు. And Satan, that is Lucifer, was an angel of God. సాతానుడు అంటే లూసిఫర్ దేవుని యొక్క దూతగా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. Created with beauty అద్భుతమైనటువంటి సౌందర్యంతో ఉన్నాడు. before he fell from God. దేవుని యొద్ద నుంచి అతడు త్రోసి వేయబడినటువంటి కెరూబై సాతానుడుగా ఉన్నాడు. So he also looked like a beautiful person coming and speaking to him. అద్భుతమైన వ్యక్తిగా ఆయన యొద్దకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. What he said was so tempting. అతడు చెప్పిన ప్రతి మాట కూడా ఎంతగానో శోధనకు గురి చేస్తూ ఉన్నది. As my grandfather was battling in weakness, మా తాతగారు బలహీనతతో అలాగున బాధపడుచున్నటువంటి సమయంలో
the Spirit of God, the Holy Spirit, rose up from within his heart. దేవుని యొక్క ఆత్మ అయినటువంటి పరిశుద్ధాత్మ ఆయనలో నుంచి పైకి లేచి And he showed him the scene of Jesus suffering on the cross for him. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు సిలువను మోసుకుని ఏ విధంగా శ్రమను అనుభవిస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మా తాతగారికి తెలియచేశాడు. Spilling his blood to save him. ఆయనను రక్షించడం కోసమై తన రక్తాన్ని ఏ విధంగా చిందించాడో చూపించాడు. And to give him life in this world. ఈ లోకములో జీవాన్ని ఏ విధంగా ఇచ్చాడో చూపించాడు. My grandfather saw it. మా తాతగారు ఆ దృశ్యాన్ని చూసి He was moved. కనికరంతో చెలించిపోయాడు. And he said, Satan, సాతానుతో, సాతానుడా, what you promise is so great, నీవు చెప్పిన వాగ్దానం చాలా గొప్పదే, but you have never given your life for me and loved me like Jesus did. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించిన రీతిగా, తన ప్రాణం పెట్టిన రీతిగా నీవు నీ ప్రాణాన్ని నా కోసం పెట్టలేవు కదా. Only Jesus has loved me. యేసు మాత్రమే నన్ను ప్రేమించగలడు. Only he has given even his life for me. ఆయన నా కోసమై తన యొక్క ప్రాణాన్ని కూడా పెట్టాడు. I choose Jesus. నేను యేసుని ఎంపిక చేసుకుంటాను. And at that moment, Jesus appeared in the room. ఆ సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు. And the devil bowed and left him. సాతానుడు సాగిలపడి వంగి నమస్కరించి వెళ్ళిపోయాడు. From that day on, the Lord raised him from his sick bed. ఆ దినం మొదలుకొని మా తాతగారిని వ్యాధి పడక నుండి దేవుడు స్వస్థపరిచి పైకి లేవనెత్తాడు. And used him in a powerful manner to bring healing upon the people. ప్రజలను స్వస్థపరిచేటువంటి వానిగా, శక్తివంతమైనటువంటి వానిగా దేవుడు మా తాతగారిని వాడుకున్నాడు. Can the Lord not use us in a mighty way? దేవుడు అలాగున శక్తివంతంగా మనం వాడుకొనడా? Do we need to look at the evil pleasures of this world to give us all the power? నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తుల కోసమై మనము వాటిని వెంబడించుదామా? Even in this path of death, my నా friends, ప్రియమైన స్నేహితులారా, మరణం అనే మార్గం కూడా వెళ్ళినప్పటికీ the Lord will remove all these unnecessary things from our heart. మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన పనికిరాని విషయాలను ప్రభు తీసివేస్తూ ఉన్నాడు. He will change us from being prideful, అహంకార దృష్టి నుండి మనల్ని మారుస్తూ ఉన్నాడు. arrogant. గర్వాన్ని తొలగిస్తూ ఉన్నాడు. He will transform us from being selfish, ఆయన స్వార్థపూరితమైనటువంటి వాటిని గురించి మారుస్తూ ఉన్నాడు. doing things only to gain for ourselves, మన కొరకై లాభాలు సంపాదించుకునే వారిగా మాత్రం కాకుండా, to gain money for ourselves, మన కోసమై ధనాన్ని సంపాదించుకుంటున్నామా? fame for ourselves. మన కోసమై పేరు ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నామా? He makes us surrender all those things వీటన్నిటిని కూడా ఆయనకు మనము సమర్పించుకుందాం. and to say that Jesus is enough for me. మనం ఏం చెబుదామో తెలుసా? ప్రభువైన యేసు నాకు చాలు అని చెప్పాలి. Even if you're going through this path of death, ఇలాంటి మరణం గుండా వెళ్ళినప్పటికీ don't worry, my friends. నా ప్రియమైన స్నేహితులారా, భయపడకండి. God will make you conquer this death, ఈ మరణం నుంచి దేవుడు మనకు విజయాన్ని దయచేస్తూ ఉన్నాడు. and he will transform you into a new person full of Jesus. పరిపూర్ణమైనటువంటి యేసుతో నింపబడినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని రూపాంతరపరుస్తూ ఉన్నాడు. You will carry the mighty warrior within your heart. మీ యొక్క హృదయంలో యోధుని నీవు మోసుకుని వెళుతూ ఉన్నావు. He'll use you in great measure. గొప్ప కొలతతో ఆయన మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. Choose Jesus. యేసుని ఎంపిక చేసుకోండి. He will become your salvation. ఆయన మీకు రక్షణ అయి ఉన్నాడు. The one who has given his life for you. మీ కొరకై తన ప్రాణం పెట్టినవాడు. He conquered death on the cross by going through that path for us. మన కోసమై ఆ మార్గము గుండా వెళ్ళి మరణాన్ని ఆయన జయించాడు. So that we don't have to perish through death. మరణము ద్వారా మనము నశించిపోము. The death of this world. ఈ లోక సంబంధమైన మరణం. But we can have life. అయితే మనకు జీవాన్ని ఇస్తూ ఉన్నాడు. We can have peace. మనకు సమాధానము కలదు. We can prosper. మనము వర్ధిల్లెదము. Yes, my friends. అవునా ప్రియ స్నేహితులారా, When the Lord comes, ప్రభువైన యేసు వచ్చినప్పుడు every evil spirit bows down. ప్రతి దురాత్మలు ఆయన ఎదుట సాగిలపడాలి. There is no power that can stand before the Lord. దేవుని ఎదుట ఎలాంటి శక్తులు కూడా నిలబడడానికి వీల్లేదు. When you have such a mighty warrior with you, నీలో ఎలాంటి శక్తి కలిగినటువంటి యోధును కలిగినట్లయితే, and today we have had a chance to know him, ఈ రోజు ఆయన తెలుసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కదా. what more do you want? మీకు ఇంకేం కావాలి?
What more do we need to be afraid of? దేని గురించి మీరు భయపడని అవసరం లేదు. He's coming with you today ఈ రోజు ఆయన మీతో వస్తూ ఉన్నాడు. to bring the sound of victory in your life. మీ యొక్క జీవితంలో విజయం అనేటువంటి శబ్దాన్ని ఇస్తున్నాడు. Right now, the Lord is moving in our midst. ఇప్పుడే దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. Shall we look up to him in prayer and stand up wherever we are? మీరు ఎక్కడున్నా సరే లేచి నిలబడి ప్రార్థనలో ఆయనను మనము వెతుకుదాం. He raises his mighty right hand for us. ఆయన మన కొరకై తన శక్తిగల దక్షిణహస్తం చాపుతున్నాడు. And miracles are happening. ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయి. Whatever you're believing for and asking the Lord, మీరు విశ్వసించి దేన్నైతే ప్రభువుని అడుగుతున్నారు, the Lord is giving to you right now. దేవుడు ఇప్పుడే మీకు దయచేస్తూ ఉన్నాడు. Right now. ఇప్పుడే He's been waiting for మీ this. కొరకై వేచి ఉన్నాడు. Waiting for this ఈ moment క్షణం కొరకై వేచి ఉన్నాడు. where he can come and save his children. ఆయన తన పిల్లలను సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. Where he can deliver his ఆయన children. తన పిల్లలకు విడుదలనిస్తూ ఉన్నాడు. God is opening the doors of victory for your life's purpose. మీ యొక్క జీవిత ఉద్దేశం కోసమే దేవుడు మీకు విజయాన్ని ఇస్తూ ఉన్నాడు. Just say thank you, Jesus. యేసయ్యా వందనాలు చెప్పండి. Thank you, Lord. దేవా వందనములు. Precious Rajesh and Sirisha, happy wedding anniversary. Congratulations. అమూల్యమైన రాజేష్, శిరీష, మీకు సంతోషభరితమైన వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. శుభాభివందనములు. May this year be a year of great success, divine joy and provisions from heaven. ఈ సంవత్సరం మీకు గొప్ప సాఫల్యతను, దైవికమైన ఆనందమును, పరలోకం నుంచి వనరులను మీరు పొంది ఉండు సంవత్సరముగా ఉండవలనని ఆకాంక్షించుచూ ఉన్నాను. Jeremiah 32:40, I'll make an everlasting covenant with you. I will never stop doing good to you.